యోసేపు ఐగుప్తు దేశంలో అణచబడ్డాడు. అణచబడిన ఐగుప్తు దేశంలోనే శిఖరాల మీద యోసేపును కూర్చోబెట్టాడు. బబులోను దేశంలో దానియేలు అణచబడ్డాడు. అణచబడిన బబులోను దేశంలోనే 127 సంస్థానాలకు ప్రధానిగా దేవుడు నిలవబెట్టాడు. అన్నలు యోసేపును అణచాలని ప్రయత్నం చేశారు. అణచాలని ప్రయత్నం చేసిన అన్నల ఎదుటే మహారాజులాగా యోసేపు నిలవబెట్టాడు. సంఘమా, యోసేపు దేవుడే నీ దేవుడు, దానియేలు దేవుడే నీ దేవుడు, దావీదు దేవుడే నీ దేవుడు. విశ్వసించు. ఏ స్థలములో గతంలో నువ్వు అణచబడ్డావో, అయ్యా 21 రోజు ఉపవాస ప్రార్థనలో ప్రార్థన చేశానయ్యా, దేవుడు 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 అని నేను నమ్మకంగా పరిగెత్తుతూ వచ్చానయ్యా. ఆశించినంతగా దేవుడు నా పిల్లలను నా కుటుంబాన్ని లేవనెత్తలేదయ్యని ఒక తెలియని దుఃఖం, బాధ నీ గుండెల్లో ఒక మూలన గూడు కట్టుకొని ఉంటే ఈ వాక్యాన్ని పట్టుకో. అణచబడిన చోటే రాగల సంవత్సరం దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు.